బాగీ సీమంతానికి ఎంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఉదయాన్నే ముత్తైదులందరూ కూడా బాగీ ఫంక్షన్‌కి వస్తూ ఉంటారు. మీ పెద్ద కూతురు లాంటి అమ్మాయి అని నిన్న ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని అందరినీ పిలిచింది. అంత ప్రేమగా పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాం అన్నయ్య గారు అని చెప్పి వాళ్ళు రామ్మూర్తితో అంటూ ఉంటే, ఇదేంటి ఈ మనోహరి ఇంత మంచిగా వీళ్ళందరినీ పిలిచిందా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు. సరే సరే మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి మంగళని పిలిచి వాళ్ళకు ఏం కావాలో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత మనోహరి దగ్గరకు వచ్చి, అవును నిన్న వాళ్ళందరినీ పిలిచింది నువ్వే కదా అని అంటూ ఉంటే, పిలవమని చెప్పింది మీరే కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇంత బాగా పిలిచావని వాళ్ళు అంటూ ఉంటే నాకు నమ్మాలని అనిపించడం లేదు. అయినా నీకు నటించడం అలవాటే కదా. నా కూతురు అరుంధతి కూడా ఆ నటనకే పడిపోయింది కదా. నువ్వు వాళ్ళ దగ్గర కూడా మంచిదానిలాగా నటించి ఉంటావు. అందుకే వాళ్ళు నిజంగానే నువ్వు మంచిదానివి అనుకొని భ్రమలో ఉన్నారు. కానీ నాకు మాత్రమే నీ నిజస్వరూపం ఏంటో తెలుసు అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. చూడు, నిన్న ఎలాగైతే వాళ్ళందరినీ పిలిచావో ఈ ఫంక్షన్ అయిపోయే వరకు కూడా అలాగే ఉండు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ నా కూతుర్ని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని చెప్పి రామూర్తి మనోహరికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మనోహరి అసలు చనిపోయిన అరుంధతి బాగీ ఫంక్షన్కి పిలవడం ఏంటి అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఆ అరుంధతి ఈ ఫంక్షన్లో ఉంటుందా, మన ప్లాన్ సక్సెస్ అవుతుందా అని చెప్పి మనోహరి చెంబతో అంటూ ఉంటే, అప్పుడు చెంబ తన దివ్య దృష్టితో అరుంధతి అక్కడ ఉందో లేదోనని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చెంబ దివ్య దృష్టికి అరుంధతి అక్కడే ఉందన్న విషయం తెలిసిపోతుంది. మనోహరి, నీ గెస్ కరెక్టే. ఆ అరుంధతి ఇక్కడే ఉంది. తన చెల్లెలి సీమంతాన్ని దగ్గరుండి జరిపించడానికి ఆ అరుంధతి ఇక్కడికి వచ్చినట్టుంది. ఇప్పుడు ఆ బాంబు గురించి అరుంధతి కనుక తెలుసుకుంటే మన పరిస్థితి ఏమవుతుందో ఏంటో. దయచేసి నా మాట విను. బాగిని చంపాలనుకున్న నీ ప్రయత్నాలు మానుకో అని చెప్పి చెంబ చెప్తూ ఉంటే, లేదు చెంబ, ఎట్టి పరిస్థితులను నా ప్రయత్నం మానుకునేదే లేదు. ఈరోజు ఆ బాగి చావుకి ముహూర్తం పెట్టాను. ఆ బాగి చచ్చిపోవాల్సిందే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోవైపు ఆరు మారు వేషంలో గుప్తా దగ్గరికి వస్తుంది. గుప్తా గారు, నా గెటప్ ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను అని అంటూ ఉంటే, ఏమి బాలిక ఈ వేషం అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. మీరే కదా చెప్పారు గుప్తా గారు, నా చెల్లిని నేను ఆశీర్వదించవచ్చు, కానీ మా వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఉండాలని. అందుకే మా వాళ్ళు నన్ను గుర్తుపట్టకుండా ఉండడం కోసమే ఈ గెటప్లో వచ్చాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే, నువ్వు ఏ వేషంలో అయినా సరే చాలా చక్కగా ఉంటావు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, వెళ్ళు బాలిక, వెళ్ళి నీ సోదరికి అక్షింతలు వేసి గాజులు తొడిగి తొలి ముత్తైదువుగా తనని ఆశీర్వదించు అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు. ఆరు సంతోషంగా లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి లోపలికి వస్తున్న ఆరుని చూస్తూ, ఏయ్, ఎవరు నువ్వు? నిన్నింతకు ముందు ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదే, నీది ఈ ఊరు కాదు కదా అని అంటూ ఉంటే, ఆ మాటకొస్తే నీది కూడా ఈ ఊరు కాదు కదా మనోహరి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఏయ్ మనోహరినా, నా పేరు నీకెలా తెలుసు అని చెప్పి మనోహరి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నాది ఈ ఊరు కాదమ్మాయి, కానీ బాగి సీమంతం అని తెలిసి తనని ఆశీర్వదించడానికి వచ్చాను అని ఆరు అంటూ ఉంటే, ఏం అవసరం లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి మనోహరి ఆరుని వెళ్ళగొడుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, మనోహరి, ఇది నా కూతురి సీమంతం, నాకు నచ్చిన వాళ్ళను నేను లోపలికి ఆహ్వానిస్తాను, మధ్యలో అడ్డుకోవడానికి నువ్వెవరు? అయినా నీలాంటి నీచమైన బుద్ధి గల వాళ్ళే ఈ ఫంక్షన్లో ఉంటున్నారు. స్వచ్ఛమైన మనసుతో నా కూతుర్ని ఆశీర్వదించడానికి ఆవిడ వచ్చారు. ఆవిడ్ని లోపలికి నేను ఆహ్వానిస్తున్నాను. నువ్వు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి, రండమ్మ, మిమ్మల్ని చూస్తూ ఉంటే బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపిస్తున్నారు అని చెప్పి రామ్మూర్తి ఆరుని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు ఎంతో సంతోషంగా లోపలికి వస్తుంది. ముత్తైదువులందరూ కూడా బాగి ఎప్పుడెప్పుడు కిందకు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. బాగి ఎంతో అందంగా రెడీ అవుతుంది. బాగి రెడీ అయిన తర్వాత అమర్ బాగి చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా తనని తీసుకొని వస్తూ ఉంటాడు. అమర్ చేయి పట్టుకొని బాగి మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుంది.
పిల్లలతో పాటు వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా బాగీని అలా చూస్తూ ఉండిపోతారు. పిల్లలు బాగీ చాలా అందంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే వచ్చిన ముత్తైదువులు కూడా బాగీ ఎంతో అందంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక దాంతో మనోహరికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వసే బాగీ, నిజానికి ఈ వేడుకలో ఇవన్నీ జరగాల్సింది నాకు. ఎంతో కష్టపడి మీ అక్కను పైకి పంపించేశాను అనుకుంటే ఆ తర్వాత నువ్వొచ్చావో అమర్ని మళ్ళీ నా నుండి లాగేసుకున్నావని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ, ఈరోజే నీకు జీవితంలో ఆఖరి రోజే, ఈ కాసేపు ఈ సంతోషాన్ని అనుభవించు అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది. తరువాత వచ్చిన ముత్తైదులు, రామూర్తి గారు, బాగీ కూడా వచ్చేసింది కదా, ఇక ఫంక్షన్ని మొదలు పెట్టండి, ఎవరైనా ముత్తైదుతో ఫంక్షన్ని స్టార్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే రామూర్తి వచ్చిన ముత్తైదులందరి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఆరు కూడా అక్కడే ఉండడంతో, అమ్మ, నిండు మనసుతో నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు, మీరే తొలి ముత్తైదువుగా బాగీని ఆశీర్వదించండి అని చెప్పి రామూర్తి అంటూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నా కన్న కూతురులాగా, నా పెద్ద కూతురు ఆరులాగా అనిపిస్తున్నారు అని చెప్పి రామూర్తి అనగానే ఆరు ఎంతో ఆనందంగా ముందుకు వస్తుంది. అమర్ బాగీ మెడలో దండ వేస్తాడు. తర్వాత ఆరు బాగీ కాళ్ళకు పసుపు రాసి, తనకు గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. బాగీ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ, మిమ్మల్ని ఇంతకుముందు ఎప్పుడో కలిసినట్టు అనిపిస్తుందండి, నాకు బాగా దగ్గర మనిషిలాగా అనిపిస్తున్నారు, మీరు నన్ను ఆశీర్వదిస్తూ ఉంటే చనిపోయిన మా అక్క అరుంధతినే ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెంబ మనోహరితో, మనోహరి అక్కడ బాగీని ఆశీర్వదిస్తుంది, మరెవరో కాదు అరుంధతినే. చనిపోయిన అరుంధతి తన చెల్లెల్ని ఆశీర్వదించడానికి మళ్ళీ భూలోకంలోకి వచ్చింది అని చెంబ అంటూ ఉంటే మనోహరి టెన్షన్ పడిపోతూ అలా చూస్తూ ఉంటుంది. తర్వాత ఆరుకి బాగీ వాయినం ఇస్తుంది. ఆ వాయినాన్ని తీసుకొని సంతోషంగా ఆరు అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక అప్పుడు గుప్తా, బాలిక, నువ్వు కోరుకున్నట్టుగానే నీ చెల్లెల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించావు, ఇప్పుడిక మా లోకానికి వెళ్ళిపోదాం పద బాలిక అని చెప్పి అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, నేను చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఆ మనోహరి, ఆ చెంబ ఇద్దరూ కలిసి నా చెల్లిని చంపాలని చూస్తున్నారు. నా చెల్లిని మాత్రమే కాదు, నా కుటుంబం మొత్తాన్ని చంపేయాలని చూస్తున్నారు. అటువంటి వాళ్లకు బుద్ధి చెప్పకుండా నేను ఎలా రాగలను గుప్తా గారు అని చెప్పి ఆరు మీతో ఒక నిమిషం మాట్లాడాలంటూ మనోహరిని, చెంబని పక్క గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక ఆ తర్వాత, వసై, నువ్వు అరుంధతివే కదా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, చచ్చిపోయి కూడా ఏంటి నీకు కుటుంబం మీద ఇంత ప్రేమ, మళ్ళీ ఎందుకు వచ్చావు అని మనోహరి అడుగుతూ ఉంటే, ఇకప్పుడు ఆరు ఉగ్ర రూపంతో మనోహరిని, యాదమ్మను చితక్కొడుతూ ఉంటుంది. నా చెల్లి ప్రాణాలు తీయాలని చూస్తావా, నీకు ఎన్నిసార్లు చెప్పానే నా చెల్లి జోలికి, నా కుటుంబం జోలికి రావద్దని, అయినా సరే నువ్వు వినవా అంటూ ఆరు మనోహరి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఆరు, ప్లీజ్ నన్ను వదిలేసే అని చెప్పి మనోహరి బతిమలాడుతూ ఉంటుంది. చూడు, ఈ సీమంతం ఫంక్షన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి, పొరపాటున నువ్వు మళ్ళీ నా చెల్లిని చంపాలని చూసినా, నా కుటుంబాన్ని చంపాలని చూసినా నేను మళ్ళీ వస్తాను, ఈసారి నిన్ను కొట్టడం కాదు ఏకంగా చంపేస్తానంటూ ఆరు మనోహరికి, చెంబాకి వార్నింగ్ ఇస్తుంది. ఇక దాంతో చెంబ మనోహరితో, మనోహరి, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బాగీని చంపాలనుకోవడం కరెక్ట్ కాదు, దయచేసి ఈ ఒక్కరోజు వదిలేసాయి, ఇంకొకసారి మన ప్రయత్నాన్ని మొదలు పెడతామని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఆరు దగ్గరుండి బాగీ సీమంతం ఎటువంటి ఆటంకం లేకుండా జరిపిస్తుంది. సీమంతం పూర్తవ్వగానే బాగీకి నెమ్మదిగా నొప్పులు మొదలవుతూ ఉంటాయి. ఇక దాంతో అమర్ బాగీని సిటీకి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. కానీ మనోహరి ఎట్టి పరిస్థితులను ఆ బాగీ బిడ్డకు జన్మనివ్వకూడదు, ఆ బిడ్డ బతకూడదని చెప్పి అమర్ కార్ టైర్లలో ఉన్న గాలి మొత్తాన్ని కూడా తీసేస్తుంది. అమర్ నొప్పులతో విలవిల్లాడుతున్న బాగిని ఎత్తుకొని కార్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు
అన్ని కార్ టైర్లలో గాలి లేకపోవడంతో సడన్గా అన్ని కార్లలో గాలి లేకపోవడం ఏంటి, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి నొప్పులతో విలవిల్లాడిపోతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా గారు, నా చెల్లి నొప్పులతో బాధపడుతుంది గుప్తా గారు, నేనే తనకు డెలివరీ చేస్తాను అని చెప్పి ఆరు బాగీకి నొప్పులు ఎక్కువయ్యాయి, కాసేపట్లో తనకు డెలివరీ జరుగుతుంది, నేనే తనకు పొరుటు పోస్తాను, నన్ను నమ్మండి, తల్లికి బిడ్డకు ఏం కానివ్వను అని చెప్పి ఆరు అంటూ ఉంటే సరే అని చెప్పి అమర్ బాగీని లోపలికి తీసుకొని వస్తాడు. ఇక అక్కడ ఆరు బాగీకి పొరుడు పోస్తూ ఉంటుంది. ఆరు పొరుడు పోస్తుందన్న విషయం తెలుసుకొని మనోహరి చెమ్మ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.